వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను విశాల్. అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. హైడ్రా పేరు మీద ఏదైతే ప్రతిపక్షం అధికార పక్షం చేస్తున్న హైడ్రా పేరుతో పేదల కుటుంబాల రోడ్డున పడేస్తున్న కార్యక్రమం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో అదే విధంగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వరదల వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఇళ్లు, ఎంతో మంది పేదవాళ్ళు రోడ్డున పడ్డారు. అలాంటి కార్యక్రమం ఎక్కడ ఇది జరుగుతుందని ఆలోచిస్తే నాలాలలో, కుంటలలో, చెరువులలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పర్మిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ దీని వల్లనే ఈ రోజు హైదరాబాద్ లో వరదల కారణంతో ఎంతో మంది బలైపోతున్నారని ఆలోచించి ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. ఏదైతే నాలాలలో, చెరువులలో కట్టిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమం 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమం మేము కొనసాగిస్తున్నామని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు విత్ వీడియో ప్రూఫ్ తో అసెంబ్లీ సభలో కేటీఆర్ గారికి మిగతా సభ్యులకు కూడా చూపించే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ హైడ్రా పేరుతో మేము సుందరమైన హైదరాబాద్ ని నిర్మించాలనుకుంటున్నాము. ఆ కార్యక్రమాన్ని అంటే మీరు ప్రారంభించిన కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఏదైతే పేదవాళ్ళ ఇళ్లలో అంటే ఏదైతే చెరువులో, నాలలో, కుంటలలో పర్మిషన్ ఇచ్చిన మీరు దాని వల్లనే ఇలా వరదలతో ఏదైతే హైదరాబాద్ మొత్తం కూడా నీటి మట్టంతో ఎంతో ఇండ్లు కోల్పోతున్న సందర్భంలో అలాంటి కార్యక్రమాన్ని కూడా మేము ఈ రోజు నాలాల దగ్గర పర్మిషన్ అని హైదరాబాద్తో మేము బుల్డోజర్తో కూల్చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాము. అంటే మీరు ఆ రోజు పదవిలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తే కరెక్ట్ గా అనిపించింది. ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి చూస్తే అది తప్పనిపిస్తుంది. పేదల పక్షాన మాట్లాడుతున్నాం అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేస్తుంది తప్పు అనిపిస్తుంది. మేము తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా? గతంలో మీరు ఏం చేస్తారు? మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప. అధికారంలో ఉన్న నాయకులు ఏం చేసినా ప్రభుత్వాలు ఆలోచించేది ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే, ప్రజల స్థితిగతుల కోసమే. ఆ రోజు మీరు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు మేము కొనసాగిస్తున్నాం. అదే బుల్డోజర్లతో ఇల్లు కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నాము. హైదరాబాద్ ని కాపాడుకోవాల్సిన అవసరము, బాధ్యత మనకుంది. ఓట్లేసినా మనం ఇలాంటి అన్యాయం చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న మాటలను ఆయన ఒక వీడియో ప్రకారంగా సభలో చూపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా సైలెంట్ గా వినే ప్రయత్నం చేశారు. చూడాలి రేపు భవిష్యత్తులో హైడ్రాని ఎట్లా కొనసాగిస్తారు, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నాయకులు ఎట్లా ఎదుర్కొంటారు. చూసిన మీకు